చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు. ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమని అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో, ఆయన పోనీ ఏమన్నా దెబ్బ కొట్టాలనుకుంటే ఆఫీస్ దత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. చిరంజీవి పై కొన్ని కామెంట్స్ నడుస్తున్నాయి. ఈవెంట్స్ కి తాగి వస్తున్నట్టుగా చాలా మంది కూడా కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు. ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమని అన్నమాట. ఎందుకంటే అది ఆయన మీద ఎప్పుడు అదేమంటారంటే దేవుడి పైన రాళ్ళేయడం, పూలతో పాటు రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో అది ఎవడేసాడని పద్దాక మనం వెతికి తీసుకునే ఓపికలు ఎవరికి లేవు అనమాట. బట్ ఏంటంటే ఆయన మీద మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే స్టార్ హీరో అయ్యారో ఖైదీ, నాకు తెలిసి అప్పుడు ఖైదీ అప్పుడు నేను పుట్టున్నాను, అప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆయన అంటే గిట్టని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆయన ఇవాళ వాళ్ళ తల్లి గారి పైన కూడా ఏదో ఆవిడకి బాగాలేదని, ఆరోగ్యము ఇదైందని చెప్పి రాసు నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు, మా తల్లి గారు క్షేమంగా ఉన్నారు, ఏం కాలేదని. అయినా కూడా ఇంకా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ, ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఇది రాస్తూ, అంటే మెగా కుటుంబం పైన వాళ్ళకి మరి ఎందుకు అంత కోపమో తెలియదు. సో ఏంటంటే ఇంకా అది చిరంజీవి గారి పైన రాస్తేనే వాళ్ళకి మరి ముద్దకి తినడానికి డబ్బులు వస్తాయేమో తెలియదు కానీ